హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ 10వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అంటే ఈసారి ఆయన కోపం పోవడానికి 10 రోజుల సమయం పట్టిందన్నమాట అంటూ ఆ రచయిత నుండి మెసేజ్ వచ్చింది గగనకి. అవును. మొదటిసారి 5 రోజులు, రెండవసారి 10 రోజులు అంటూ నవ్వింది గగన. సరే సరే, ఆ తర్వాత అంటూ ఆ రచయిత నుండి సందేశం వచ్చింది. ఇద్దరం కలిసి దర్శనం చేసుకున్నాము. అక్కడే కూర్చొని కాసేపు మాట్లాడుకున్న తర్వాత బయటికి వచ్చి, ఇక నా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తాను అని అన్నాను. నీకోసం ఇంత దూరం వస్తే ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఉండొచ్చు కదా అని అడిగాడు. అయ్యో, నేను ముందుగా లీవ్ పెట్టలేదు కదా అన్నాను. నా కోసం ఇప్పుడు పెట్టొచ్చు కదా అని జాలిగా మొహం పెట్టి అడగడంతో ఎలాగోలా ఆఫీస్కి ఫోన్ చేసి మేనేజ్ చేసేసాను. లీవ్ దొరికింది అని చెప్పడంతో ఆయన మొహంలో చాలా సంతోషం అని మెసేజ్ పంపించింది గగన. అబ్బా, భలే ఉంది నీ స్టోరీ. ఆ తర్వాత ఇంకేముంది, చెట్టాపట్టాలు వేసుకుని మొత్తం తిరిగేశారా అంటూ ఆ రచయిత నుండి సందేశం వచ్చింది గగనకి. ఆయన అలాగే అనుకున్నాడు. చెట్టాపట్టాలు వేసుకుని మొత్తం తిరిగేద్దామని సినిమాకు తీసుకువెళ్ళాడు. చూస్తే ఆ సినిమా వచ్చి చాలా రోజులైంది. జనాలు ఎవరూ లేరు. ఎందుకు ఇలాంటి సినిమాకి తీసుకొచ్చారు అంటే, మనకు ఏకాంతం దొరుకుతుంది, చక్కగా మాట్లాడుకోవచ్చు అని అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయనతో పాటు వెళ్ళిపోయాను. సినిమా చూస్తున్నా ఏవేవో విషయాలు చెప్తున్నాడు తన గురించి. నాకేమో సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో, ఇంత బాగుంది అనుకుని చూస్తూ ఉన్నా. మధ్య మధ్యలో వింటున్నావా గగన అని అంటున్నాడు. అంటూ పలుకుతూ ఆయన చెప్పేది ఏవి వినకుండా నేను మాత్రం సినిమా చూస్తూనే ఉన్నాను. ఇంటర్వెల్ వచ్చింది. నా కోసం పాప్కార్న్, కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. అవి తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఇంకా లీనమైపోయాను. నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని మొత్తం నా గురించి చెప్తున్నాను. నీ గురించి ఏమీ చెప్పవా అని అన్నాడు. ఆ చెయ్యిని వెనక్కి లాక్కుంటూ, నేను మీ అంత గొప్పదాన్ని కాదు, నా గురించి అంటూ చెప్పడానికి పెద్దగా విశేషాలు ఏమీ లేవు అని అన్నాను. ఉండని అంటూ చెయ్యి మళ్ళీ తన చేతిలోకి లాక్కొని ఆ చెయ్యిపై ముద్దు పెట్టాడు. ప్లీజ్ వద్దు, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అంటూ బలవంతంగా చెయ్యి వెనక్కి లాక్కున్నాను. నీకోసం ఎంత దూరం వచ్చాను, ప్లీజ్ ఒక్కటంటే ఒక్కటే అంటూ బలవంతంగా నా చెంపలపై చేతులు పెట్టి దగ్గరకు లాక్కొని పెదవులపై ముద్దు పెట్టేశాడు. చాలా కోపం వచ్చేసింది నాకు. వెంటనే లేచి నిలబడి బయటకు వచ్చేసాను. నా వెనకాలే తను కూడా. ఏమైంది, అలా వచ్చేసావు నువ్వు అన్నాడు. మీరు అలా చేయడం ఏమీ బాగోలేదు, నా ఇష్టం లేకుండా అన్నాను నేను. తప్పేముంది, ఎలాగో కాబోయే వాళ్ళమే కదా, నాకు కాబోయే పెళ్ళామే అని కొంచెం చొరవ తీసుకున్నాను. అయినా గగన, మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నన్నిలా దూరం పెట్టడం న్యాయం కాదు అని అన్నాడు. ఏమో, నాకు అదంతా తెలియదు. పెళ్ళికి ముందు ఇలాంటివేవీ వద్దు అని అన్నాను. ఇక నేను ఇంటికి వెళ్తా అని చెప్పడంతో, ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎక్కడైనా భోంచేద్దాం అంటూ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. ఇద్దరం ఎదురెదురుగా కూర్చుని తింటున్నాము. సగం తినడం అయ్యాక నా ప్లేట్ తను తీసుకుని తన ప్లేట్ నా ముందు పెట్టాడు. ఏమీ ఎరగనట్టు తింటూ ఉన్నాడు. నేను మాత్రం తినడం ఆపేశా. ఏంటి, తినవా అని అడిగాడు. నాకు కడుపు నిండిపోయింది అని చెప్పాను.
ఆ తర్వాత తల నొప్పిగా ఉంది, ఇక నేను ఇంటికి వెళ్తాను అని అడిగా. అయ్యో అవునా, పార్కుకు కూడా వెళ్దామనుకున్నా, సరేలే నేను దింపుతాను ఇంటి దగ్గర అంటూ నన్ను బండిపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. ఇంటి దగ్గర దింపాక లోపలికి రమ్మని అడగవా అని అన్నాడు. అమ్మో, అమ్మ వాళ్ళు చూస్తే నాకు భయం అన్నాను నేను. ఎవరు ఏమీ అనరు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనం కలిసి తిరగడానికి నిశ్చితార్థం అని లైన్ టైం పెట్టేసింది. సరేలే, నీకంత ఫ్రీగా లేదుగా, వచ్చే వారం మళ్ళీ గుడికి వెళ్దాం. నాకు నచ్చిన కలర్ ఇందాక చెప్పాగా, అదే కలర్ డ్రెస్ వేసుకునిరా అని అన్నాడు. ఏ కలర్ అని అడిగాను. అంటే నువ్వు ఇందాక నేను చెప్పినవి ఏవీ వినలేదా అన్నాడు. అంటే సినిమా బాగుంటే చూస్తూ ఉన్నాను అని నేను చెప్పడంతో, సరే ఇంకెప్పుడు నిన్ను కలవాలని ప్రయత్నించను, పెళ్ళిలో కలుద్దామంటూ వెళ్ళిపోయాడు అని చెప్పడం పూర్తి చేసింది గగన. పాపం కదా, నీకోసం అంతలా తాపత్రయపడుతుంటే నువ్వు కొంచెం కూడా పట్టించుకోవా? అంతే అంతే, అందంగా ఉన్న ఆడపిల్లలు అందరినీ చుట్టు తిప్పించుకోవడానికి ఇష్టపడుతుంటారు అని అటువైపు నుండి సందేశం వచ్చింది గగనకి. అబ్బా, మీరు భలేవారండి, నేనేమైనా తిరగమని అడిగానా అంటూ పంపించింది గగన. నువ్వు అడిగినా అడగకపోయినా కాబోయే శ్రీవారు నీకోసం అంతలా వస్తుంటే నువ్వు అలా చేయడం మాత్రం ఏమీ బాగోలేదు అని అటువైపు నుండి సందేశం వచ్చింది. నేను నా ఫ్రెండ్కి విషయం చెప్తే తను కూడా అంతే అంది అంటూ సమయం చూసుకుంది గగన. తెల్లవారుజాము 4 గంటలు అవుతుంది. అమ్మో, ఎంత టైం అయిందో చూసారా? ఎప్పుడో 12 గంటలకు మొదలు పెట్టాం, 4 గంటలు అవుతుంది. అసలు సమయం తెలియలేదు మీతో మాట్లాడుతూ ఉంటే అని సందేశం పంపించింది గగన. థ్యాంక్ యూ అంటూ రచయిత నుండి మెసేజ్ వచ్చింది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను, ఇక పడుకోండి. ఈరోజు స్టోరీ రాసుకోవాలనుకుంటే నా సోదితో సరిపోయింది అని మెసేజ్ పంపించింది గగన. అలా అనుకోకు గగన, నీతో మాట్లాడుతుంటే నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు మరమనుషుల్లాగా పనులు చేసుకుంటూ వెళ్ళడమే కాదు, మనసు విప్పి మాట్లాడుకునే తోడు కూడా ఉండాలి అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. నిజమే కదా, ఇలా ఒక మనిషితో మాట్లాడి 10 సంవత్సరాలు దాటిపోయింది అని అనుకొని, ఈవిడ ఎవరో కానీ నా కోసమే ఆ దేవుడు పంపాడా, అమ్మతో ఉన్నంత ఆనందంగా ఉంది అని అనుకుంది గగన. అంతా మీ మంచి మనసు, కనీసం 2 గంటలైనా పడుకోకపోతే మనకు ఉదయం పనులు చేసుకోవడం కష్టం. ఇక ఉంటాను, పడుకోండి అంటూ బాయ్ చెప్పింది గగన. తర్వాత కూడా పడుకోవాలని చాలా ప్రయత్నించింది, నిద్ర పట్టలేదు. పదే పదే ఆ రచయిత గుర్తుకు వస్తూ ఉంటే వారు మాట్లాడుకున్న మాటల్ని తలుచుకుంటూ చాలా ఆనందంగా అనిపించింది తనకి. అమ్మో, ఇకనైనా పడుకోకపోతే నిన్న ఉదయంలాగే ఈరోజు కూడా ఉదయం లేటుగా లేవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ రాక్షసుడి చేతిలో దెబ్బలు తప్పవు అనుకుని సెల్ తీసుకుని 6 గంటలకి అలారం పెట్టుకుని బలవంతంగా కళ్ళు మూసుకుంది గగన. 5 గంటలు అవుతుండగా నిద్రపట్టింది. గంట తర్వాత అలారం మూతతో లేచింది గగన. సెల్ తీసుకుని అప్రయత్నంగానే రాత్రి చేసిన మెసేజ్లను తెరిచి చూసింది. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఉంది. ఒక చిరునవ్వు నవ్వుకుని, అసలు నిద్రపోలేదా, గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పంపించి సెల్ పక్కన పెట్టేసి తన పనిలో నిమగ్నం అయిపోయింది గగన. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు.
మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.